గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలన్నారు. అనంతపురంలో జరగబోయే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఘనంగా విజయవంతం అవుతుందంటున్న జీవీ ఆంజనేయులతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కూడా అనంతపురం వేదికగా సిద్ధమైంది. మనతో పాటు మాట్లాడడానికి ఇనుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ఇనుకొండ ఆంజనేయులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ సభా వేదిక? ఎలా ప్రజలకు ఏమి చెప్పబోతుంది? కన్నుల పండుగ ఎన్డీఏ మీటింగ్ జరగబోతోంది. ప్రజలు ఊవిళ్ళు ఊరుతున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పథకానికి రావాలా, మాకు పథకాలు అందినాయి, చాలా సంతోషంగా ఉంది, ఒకసారి చంద్రబాబు గారిని చూడాలా, చూసి దానికి ధన్యవాదాలు చెప్పాలా అని చెప్పేసి అందులో ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్, మరో పక్క నారా లోకేష్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి ఈ ప్రోగ్రాము 15 ఏళ్ళ తర్వాత సంక్షేమ పథకాలకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితిలో, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చిన పరిస్థితిలో 1,00,000 కోట్లు ప్రజలకు సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ సభ జరపడం ఎంతో సమంజసం. మరి దీనికోసం ప్రజలు కూడా ఊళ్ళూరుతూ ఉన్నారు. తప్పనిసరిగా లక్షలాది మంది ఈ సభలో పాల్గొని విజయవంతం చేయబోతూ ఉన్నారు. దాదాపు 90% మీరు ఈ సూపర్ 6 పథకాలు అమలు చేశారు. ఇంకా ప్రజలకు ఏం చేయబోతున్నారు రాబోయే 3.5 సంవత్సరాలు? ఇప్పుడు ప్రజల అవసరాలను బట్టి ఇంకా కొత్త పెన్షన్లు ఇంకో 10 లక్షల మందికి ఇవ్వబోతున్నాము. అట్లాగే ఆర్థిక వనరులను బట్టి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఈ రెండు కళ్ళ లాంటి మన ఇండియా ప్రభుత్వం. చంద్రబాబు గారు దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు మన ఆంధ్రప్రదేశ్లో చేసి చూపించారు. ఈరోజు ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. చంద్రబాబు గారు ఏ విధంగా అమలు చేశారు, 10 లక్షల కోట్ల అప్పుల్లో ఎంత చక్కగా చేశారు అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. తప్పనిసరిగా రాబో కాలంలో అన్ని కూడా విజయవంతంగా సూపర్ 6తో పాటు మరికొన్ని పథకాలు కూడా అమలు చేస్తాం. గత 5 ఏళ్ళలో విధ్వంస పాలన చూసాం మనం. ఇప్పుడు కూడా రైతు పోరంటూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మారే పరిస్థితి ఉందంటారు? ఇది తప్పుడు ప్రచారాలు చేయటం, శవరాజకీయాలు చేయటము వైసీపీకి అలవాటే కదా. ఈరోజు ఎక్కడ యూరియా సమస్య లేవు రైతులకి. మరి రైతులకి అందుబాటులో ఉన్నాయి ఎరువులన్నీ కూడా. మరి ఎందుకు చేస్తున్నారు ఈ కావాలని రచ్చ చేయటము? ఇది చాలా దుర్మార్గం. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏం చేశాడండి? ఏం ఒరగబెట్టాడు? రైతులు గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి. రైతుల్ని ఆదుకోలేదు కష్టాల్లో ఉన్నప్పుడు. కరోనాలో ఉన్నప్పుడు ప్రజల్ని ఆదుకోలేదు. కష్టాల్లో ఉన్నటువంటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే దేశంలో 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో వైసీపీ పాలనలో. మరి ఈరోజు రైతులకు మైక్రోనేటువంటి ఉచితంగా ఇస్తున్నాం, రైతులకు మంచి సంక్షేమం అందిస్తున్నాం. మరి రమ్మనండి, దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యే రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి, చర్చ చేయమనండి. అదే వాళ్ళకి అవకాశం ఇస్తాం, మైక్ ఇస్తాం, బ్రహ్మాండంగా సమయం ఇస్తాం. ఏ విషయాలైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సంక్షోభాన్ని సృష్టించాలని అదన్నా దొంగ రైతులను పెట్టి, పేడి రైతులను పెట్టేసి ఒక అలజడులు సృష్టించడానికి చేస్తూ ఉన్నారు. రైతుల్లో ఆందోళన రేకెత్తడం కోసం వైసీపీ కుట్రలు బంతా ఉంది. ఈ కుట్రలు సాగనేమని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామన్న పరిస్థితి కనపడుతుంది. ప్రతిపక్ష హోదా అనేది ఎవరిచ్చే పరిస్థితి ఉంది? కనీసం అవగాహన ఉండక్కర్లేదు. ఇది ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాం, ఇది చేతకాంతనం, కుంటి సాకులు. అవునండి, ప్రతిపక్ష హోదా ఉంటే ఎన్ని సీట్లు ఉండాలో అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆయన నోటితోటే చెప్పారుగా. మరి ఇప్పుడు ఆ సీట్లు ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దానికి ఏం చేయాలా? ఇది కేవలం అతను చేసినటువంటి తప్పులకి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుందని, అసెంబ్లీలో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, జరిగిన దోపిడీ, అలాగే వాళ్ళ వైఫల్యాలు, దోపిడీలన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని జగన్, అది వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పారిపోతూ ఉన్నారు. అదన్నా ఇది కేవలం కుంటి సాకులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలండి. అదన్నా ప్రజల చేతిలో ఉంది. ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వలేదు. 11 సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? కాబట్టి వాళ్ళకి ప్రజల పట్ల గౌరవం ఉన్నా, ప్రజా సమస్యల మీద గౌరవం ఉన్నా, ప్రజా సమస్యలు మాట్లాడాలి అంటే ప్రజల మీద గౌరవం ఉంటే వస్తారు అసెంబ్లీకి. అసెంబ్లీకి రావట్లేదు, జీతాలు తీసుకుంటున్నారంటే సిగ్గుసేటు. వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. థ్యాంక్ యూ.
ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చించాలి, ప్రజల కొరకు పోరాడాలి తప్ప పేక్ ప్రచారాలు, పేక్ రాజకీయాలు చేయొద్దంటూ కూడా జీవీ ఆంజనేయులు చెప్తున్న పరిస్థితి. మరోపక్క విజయవంతం చేసేందుకు కూడా కూటమి నేతలందరూ కూడా ఇక్కడ సభావేదిక దగ్గర సభని విజయవంతం చేసే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ కూడా జీవీ ఆంజనేయులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండ.